మన రక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు నా హృదయపూర్వకమైన వందనాలు. ఈ రోజున దేవుని యొక్క వాక్యంలో నుండి కొన్ని ప్రాముఖ్యమైన విషయాలను మనం ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి ఈ రోజున కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు ఏమనగా, లేమి ఎవరికి వస్తుంది అనగా దరిద్రం, అలాగనే పేదరికం ఎవరికి కలుగుతుంది, ఆ పేదరికము ఆ లేమి పోవాలంటే ఏం చేయాలి. ఈ రోజున అనేక మంది ఫైనాన్షియల్ స్ట్రగుల్స్తో బాధపడుతూ ఉన్నారు. అయితే దేవుని యొక్క వాక్యము ఈ యొక్క ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ గురించి ఏం మాట్లాడుతుంది అనేది ఈ యొక్క వీడియోలో మీరు తెలుసుకోవచ్చు. వీడియోని ఆఖరి వరకు కూడా వీక్షించండి. ఇక్కడ ఉన్న రిఫరెన్స్ అన్నీ కూడా నోట్ చేసుకోండి. ప్రియా దేవుని బిడ్డ, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఏమనగా, లేమి ఎవరికి వస్తుంది? ఒకవేళ నీ జీవితంలో లేమి ఉంది అంటే ఈ లేఖనాల ద్వారా ఎందుకు ఉందో నీకు అర్థమవుతుంది. రెండవదిగా, నీ జీవితంలో పేదరికము అలాగనే దారిద్ర్యము పోవాలి అంటే ఏం చేయాలో కూడా ఇక్కడ రెఫరెన్స్ రాయబడి ఉన్నాయి. వీటిని మీరు నేర్చుకొని మీ జీవితంలో ఆచరించినట్లయితే ఖచ్చితముగా నీ జీవితంలోనికి ఐశ్వర్యం వస్తుంది. నీకున్న అప్పులు, బాధలు, వేదనలన్నీ పోతాయి. నలుగురికి అప్పిచ్చేవాడిగా దేవుడు నిన్ను ఉంచుతాడు. సో మొదటిగా మనము లేమి ఎవరికి వస్తుంది అనగా పేదరికం ఎవరికి వస్తుంది అనే దాని మీద దేవుని యొక్క వాక్యములో నుండి మనం ధ్యానం చేసుకుందాము. మొదటి వచనముగా సామెతల గ్రంథం 23వ అధ్యాయం 21వ వచనం ధ్యానం చేసుకుందాం. సామెతల గ్రంథము 23వ అధ్యాయము 21వ వచనంలో ఇలాగన రాయబడి ఉన్నది. చూడండి ఏమని రాయబడి ఉన్నదో. త్రాగుబోతులను తిండిబోతులను దరిద్రులగుదురు, నిద్రమత్తు చింపిగుడ్డలు ధరించుటకు కారణమగును. త్రాగుబోతులను తిండిబోతులు దరిద్రులు అవుతారు. ఒకవేళ త్రాగుబోతుగా నువ్వు ఉన్నట్లయితే, రెండోది తిండిబోతుగా నువ్వు ఉన్నట్లయితే, నిద్రమత్తు అనేది నీ జీవితంలో ఉన్నట్లయితే, బాగా త్రాగడం వలన నీ జీవితంలోనికి దరిద్రత వచ్చింది లేదా వచ్చింది. రెండవదిగా, తిండిబోతులు ఉన్న 24 గంటలు తింటూ అదే పనిగా తిండిబోతులుగా ఉన్నప్పుడు అనేక రోగాలు వస్తాయి. ఆ రోగాలకి, వ్యాధులకి బాగు చేయించుకోవడానికి కొన్ని లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది. దాని మూలాన ఈజీగా దరిద్రం అనేది వచ్చింది. సో నిద్రమత్తు కూడా చినిగిపోయిన బట్టలు వేసుకోవడానికి కారణమవుతుంది. చూడండి, ఎప్పుడు చూసినా కానీ నిద్రపోతూనే ఉంటారు, పనికి వెళ్ళకోకుండా. పగలు నిద్ర, రాత్రి నిద్ర, సాయంత్రం నిద్ర, పనిచేసే సమయంలో కూడా నిద్ర, ఉదయాన్నే లెగలేరు. నిద్రమత్తు ఏమవుతుందంటే ఇంట్లో పేదరికం రావడానికి కారణమవుతుంది, చింపిగుడ్డలు ధరించడానికి కారణమవుతుంది. మొదటి కారణము దరిద్రం రావడానికి అనగా పేదరికం రావడానికి మొదటి కారణం ఏంటంటే, త్రాగుబోతుగా నువ్వు ఉంటే, తిండిబోతుగా నువ్వు ఉంటే, నిద్రమత్తుతో నువ్వు ఉంటే ఖచ్చితంగా నీ ఇంట్లో దారిద్ర్యం తాండవమాడుతుంది. కనీసం తినడానికి కూడా ఆహారం ఉండదు. కనీసం ఏదైనా కట్టాలన్నా కానీ నీ దగ్గర డబ్బులు ఉండవు. కాబట్టి త్రాగుడు మానే, తిండిబోతనాన్ని మానే, నిద్రమత్తును తీసివేసేయి. ఖచ్చితంగా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. పేదరికం రావడానికి రెండో కారణం సామెతల గ్రంథము 10వ అధ్యాయము 4వ వచనంలో పేదరికం రావడానికి రెండో కారణం ఏంటి అంటే, బద్ధకముగా పనిచేయవాడు దరిద్రుడగును, శ్రద్ధ గలవాడు ఐశ్వర్యవంతుడగును. బద్ధకముగా ఒక వ్యక్తి పని చేస్తారు, కానీ బద్ధకంగా పని చేసినప్పుడు ఏమవుతుంది అంటే దరిద్రత, పేదరికం నీ జీవితంలోనికి వస్తుంది. శ్రద్ధ కలిగిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రం దేవుడు ఐశ్వర్యవంతులుగా దేవుడు చేస్తాడు. మొదటిగా మీరు చూశారు, తాగుబోతులు, తిండిబోతులు, నిద్రపోతులు ఏమవుతారంటే దరిద్రతలో పేదరికం రావడానికి కారణమవుతుంది వాళ్ళకి.
అలాగనే ఇక్కడ కారణం మనం చూసుకున్నట్లయితే బద్ధకముగా పనిచేయువాడు కూడా ఏమైపోతాడంటే ఆ ఇంటి నిండా లేమి, పేదరికం భయంకరంగా ఉంటుంది. అందుకనే బద్ధకం అనేది నీ జీవితంలో తీసివేసే శ్రద్ధను తీసుకొని వచ్చి నీ పనిలో నువ్వు ముందుకు వెళ్ళు. దేవుడు నిన్ను ఐశ్వర్యవంతులగునట్లుగా, ఐశ్వర్యవంతురాలగునట్లుగా ఆశీర్వదిస్తాడు. గాడ్ బ్లెస్ యూ. అలాగనే మూడవదిగా మనం చూసుకున్నట్లయితే దేవుని యొక్క వాక్యములో నుండి పేదరికం రావడానికి మూడో కారణం ఏంటి అంటే సామెతల గ్రంథం 19వ అధ్యాయము అలాగనే 15వ వచనాన్ని మనం ధ్యానం చేసుకుందాం. చూడండి. సోమరితనము గాఢ నిద్రలో పడవేయును, సోమరివాడు పస్తు పడి ఉండును. సోమరితనం ఏదైతే ఉందో ఆ సోమరితనం ద్వారా ఒక మనిషి గాఢ నిద్రలోకి వెళ్ళిపోతాడు. అలాగనే సోమరివాడు పస్తు పడి ఉంటాడు. ఎప్పుడైతే సోమరితనం ఉంటుందో అంటే ఏ పని చేయకోకుండా సోమరిగా ఉన్నప్పుడు గాఢ నిద్ర కలిగిద్ది. ఆ గాఢ నిద్ర సోమరితనం వల్ల వస్తుంది కనుక సోమరివాడు పస్తు పడి ఉండును. చూడండి, ఈ రోజున నీ బిడ్డలు పస్తు ఉంటున్నారు, నీ భార్య పస్తు ఉంటుంది, నీ భర్త పస్తు ఉంటున్నాడు, నీ కుటుంబం అంతా కూడా ఒక పూట తిని ఒక పూట తినలేని స్థితిలోకి వెళ్ళిపోయినా లేకపోతే ఉన్నా దానికి గల కారణం ఏంటంటే సోమరితనం. గాఢ నిద్రలో పడవేసి పస్తులు ఉండేలాగా చేస్తుంది. కడుపు నిండకుండా పస్తులు పండుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఎందుకయ్యా అంటే సోమరితనం. అందుకనే సోమరితనాన్ని జీవితంలో నుండి తీసివేసి ఆ పస్తులు ఉండకుండా దేవుడు నిన్ను కాపాడుతాడు. అలాగనే సామెతల గ్రంథం 20వ అధ్యాయము 4వ వచనములో ఏమని రాయబడిందో ఇది కూడా చదువుదాం. సోమరితనము రాకుండా పేదరికం రావడానికి గల కారణం ఏంటి అనేది ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో రాయబడి ఉన్నది. సామెతల గ్రంథము 20వ అధ్యాయము 4వ వచనంలో 5వ కారణం పేదరికం రావడానికి గల కారణం ఏంటి అంటే విత్తులు వేయు కాలమున సోమరి దున్నడు, కోత కాలమున పంటను గూర్చి వాడు విచారించినప్పుడు వానికి ఏమీ లేకపోవును. చూడండి ప్రియా దేవుని బిడ్డలారా, విత్తులు వేసే కాలమున అనగా విత్తనాలు వేసే కాలమున సోమరి ఏం చేస్తాడంట? దున్నడంట. కోతకాలం వచ్చినప్పుడు అంట పంట లేదే అని విచారించినప్పుడు వానికి ఏమీ కూడా ఉండదు. అంటే ఏంటి అంటే నువ్వు పని చేసే టైంలో నువ్వు పని చేయాలి. పని చేసుకుంటూ కష్టపడినప్పుడు దేవుని యొక్క వాక్యంలో కూడా రాయబడి ఉన్నది 6 దినాలు నువ్వు కష్టపడి పని చేయాలని ఉంది. 6 దినాలు కష్టపడి పని చేయాలి. అలాగనే ప్రియా దేవుని బిడ్డలారా, నెలలో 24 రోజులు లేదా 28 రోజులైనప్పటికీ నువ్వేం చేయాలంటే కష్టపడి ప్రతిరోజు పని చేస్తే ఆ జీతాలు వచ్చే సమయంలో నువ్వు విచారించి బాధపడాల్సిన అవసరం లేదు. నెల మొదలు నుండి నెల ఆఖరి వరకు ఏ పని చేయకోకుండా, ఎటువంటి పని కూడా చేయకోకుండా అలాగనే 1వ తారీఖు రాగానే అందరికీ జీతాలు వచ్చి అందరూ సంతోషంగా ఉన్నప్పుడు అప్పుడు విచారిస్తూ ఉంటావు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి వీళ్ళ దగ్గరికి వెళ్ళి ఒక 100, 200, 500, 1000 రూపాయలు నాకు అప్పు అని చెప్పి అటు ఇటు తిరిగే బదులు విత్తు వేయు కాలమున నీవు దున్ని కోతకాలమున చక్కగా పంటను కోసుకొని సమృద్ధిని పొందుకో. అనగా పని చేసే టైంలో పని చేయి, సోమరిగా ఉండమాకు. ఈ సోమరితనం వలన ఏమవుతుందంటే నీకు విచారం ఎక్కువ అవుతుంది. ఈ రోజున విచారం ఎక్కువైంది అంటే దానికి గల కారణం ఏంటి అంటే నీలో ఉన్న సోమరితనం తొలగిపోవాలి. లేమి రావడానికి గల 6వ కారణం సామెతల గ్రంథం 21వ అధ్యాయము 25వ వచనంలో రాయబడి ఉన్నది. కాబట్టి ఈ మాటలు చదవండి. చూడండి, ఈ లేమి ఎందుకు వస్తుంది అంటే దానికి గల కారణాలు ఏంటనేవి నేను మీకు ఇప్పుడు దాకా 5 చెప్పాను. ఇది 6వది. సోమరి వాని చేతులు పని చేయనొల్లవు, వాని ఇచ్చ వాణ్ణి చంపును. చూడండి, సోమరి వానికంట వాడి చేతులతో వాడు పని చేయలేడట. వాడికి పని చేయడానికి చేత కాదు. పని చేయాలి అంటే ఆ చేతులు ఒప్పుకోవు.
అందుకని వాని ఇచ్చ వాడిని చంపుతుందట. కాబట్టి ప్రియా దేవుని బిడ్డ, నీ చేతులతో నువ్వు పని చేయకుండా ఉన్నంత కాలము నీవు పస్తులు పడి ఉండాలి, అలాగనే విచారంతో ఉండాలి, దరిద్రతను జీవితంలో అనుభవించాలి, చింపిగుడ్డలు, పస్తులు, అలాగనే ప్రియా దేవుని బిడ్డలారా ఇల్లు కూడా భయంకరంగా ఉంటుంది. ఎందుకు అనగా ప్రియా దేవుని బిడ్డ, నీ జీవితంలో నీ చేతులు పని చేయడం లేదు. సోమరివాని చేతులు పని చేయనొల్లవు, పని చేయడానికి ఇష్టపడవు, ఆ చేతుల్ని పని చేయడానికి వాడు. ఈ కారణాల వలన ఏమైపోయిందంటే నీ జీవితంలో ఒకవేళ లేమి వచ్చిందేమో, దారిద్ర్యము వచ్చిందేమో, పేదరికం వచ్చిందేమో, దాన్ని నువ్వు తొలగించుకోవాలంటే నీలో ఉన్న సోమరిపోతనాన్ని తొలగించుకోవాలి. రాయబడిన లేఖనాలలో ప్రకారముగా ప్రియా దేవుని బిడ్డలారా త్రాగుబోతుతనం తొలగాలి, అలాగనే తిండిబోతుతనం తొలగాలి, నిద్రమత్తు తొలగాలి, సోమరితనం తొలగాలి. అలాగనే వీటన్నిటిని కూడా నీవు జయించినప్పుడు నీలోకి కలిమి కలుగుతుంది. కానీ లేమి రావడానికి గల కారణాలైతే ఇవి. ఇప్పుడు రెండవదిగా మనం ధ్యానం చేసుకుందాము. లేమి పోవాలంటే ఏం చేయాలి? దానికి ఒక 4 లేఖనాలు దేవుని యొక్క వాక్యంలో నుండి నేను మీకు చూపిస్తాను. అంటే పేదరికం రావడానికి గల కారణాలు 6 చెప్పాను. అయితే లేమి పోవాలి అంటే పేదరికం నీ జీవితంలో నుండి తొలగిపోవాలి. అయితే లేమి ఉంది, దారిద్ర్యం ఉంది, పేదరికం ఉంది. ఇప్పుడు వీటిలో నుండి బయటకు రావాలంటే ఏం చేయాలనేది, లేమి పోవాలంటే ఏం చేయాలనే దాని మీద ఒక 4 బైబిల్ వచనాలు మీకు తెలియపరిచి దేవుడు ఏం చెప్తున్నాడో మీకు చెప్తాను. వీటిని మీరు పాటించినట్లయితే ఖచ్చితంగా దేవుడు ఏం చేస్తాడంటే మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. మొదటిగా సామెతల గ్రంథం 22వ అధ్యాయము 29వ వచనం ధ్యానం చేస్తాం. సామెతలు 29వ వచనం, తన పనిలో నిపుణత గలవానిని చూచితివా, అల్పులైన వారి ఎదుట కాదు, వాడు రాజుల ఎదుటనే నిలుచును. నీవు పనిలోకి వెళ్ళి పని చేస్తూ అందులో నిపుణత నువ్వు కనపరిచినట్లయితే, అంటే ఏంటంటే ఆ పనిని నువ్వు శ్రద్ధగా చక్కగా చేసినట్లయితే ఐశ్వర్యం నీకు వస్తుంది. అయితే అల్పులైన వారి ఎదుట కాదు, అంటే చిన్న చిన్న వారి ఎదుట కాదు. దేవుడు నిన్ను ఏం చేస్తా అంటే రాజుల దగ్గరికి తీసుకొని వెళ్తాడు. నీకు వచ్చిన పని ఏదైనా కానీ, వ్యవసాయం అవని, లేదా అది ఏదైనా చేతులతో చేసే పని అయినా, లేకపోతే ఏ పనైనా కానీ, కొమ్మరవచ్చు, చాకలవచ్చు, ఏ పనైనా కానీ అందులో నిపుణత, కుకింగ్ అవ్వచ్చు, ఏదైనా పని, బిజినెస్ అవ్వచ్చు, ఏదైనా కానీ దేవుడు నీకు ఇచ్చిన ఆ పనిని నువ్వు చక్కగా చేసుకుంటా వెళ్ళిపోతే దేవుడు నిన్ను ఒక రోజున రాజుల ఎదుట నిలబెడతాడు. అంతటి గుర్తింపుని దేవుడు నీకు తీసుకొని వస్తాడు. అందుకని పని చేయడం ప్రారంభించండి. పేదరికం పోతుంది, అప్పులు పోతాయి, ఇంట్లో ఉన్న ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ పోతాయి, పస్తులు ఉండాల్సిన అవసరం లేదు, నీ జీవితంలో ఉన్న దారిద్ర్యం అనేది తొలగిపోతుంది. సో పనిలో నిపుణత నీకు కలుగునుగాక యేసునామంలో. పనిలో నిపుణత ఉంటే దేవుడు నిన్ను లేమిలో నుండి బయటకు తీసుకొచ్చి కలిమిలోనికి దేవుడు తీసుకొని వెళ్తాడు. అలాగనే లేమిపోవాలంటే ఏం చేయాలి? దానికి 2వ లేఖనం ఏం చెప్తుంది, 2వ వచనం ఏం చెప్తుంది అనేది కూడా మనం ధ్యానం చేసుకుందాం. 2వ దశలోని పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం ధ్యానం చేసుకుందాం. 2వ దశలోని పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం నుండి ధ్యానం చేసుకుందాము. మరియు మేము మీ యొద్ద ఉన్నప్పుడు ఎవడైనాను పని చేయనొల్లని ఎడల వాడు భోజనం చేయకూడదని మీకు ఆజ్ఞాపించితిమే కదా. మీలో కొందరు ఏ పనియూ చేయక పరుల జోలికి పోవచ్చు, అక్రమముగా నడుచుకొనుచున్నారని వినుచున్నాం. అటివారు నెమ్మదిగా పనిచేయచ్చు, సొంతముగా సంపాదించుకున్న ఆహారం భుజింపవలనని మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట వారిని ఆజ్ఞాపూర్వకముగా హెచ్చరించుచున్నాము. చూడండి, పని చేయకపోతే వాడు లేకపోతే ఆమె భోజనం చేయకూడదు. ఈ రోజున పని చేయకపోతే ఏం చేయకూడదు అంటే వాళ్ళు ఇక భోజనం చేయకూడదు. ఏ పని చేయకోకుండా పరుల జోలికి పోవచ్చు, అక్రమంగా నడుచుకుంటున్నారట కొంతమంది. ఒకవేళ ఈ రోజున నీవు కూడా ఏ పని చేయకోకుండా పరుల జోలికి వెళ్తూ అక్రమంగా నడుచుకొనుచున్నావేమో,
అయితే నెమ్మదిగా పని చేయొచ్చు. సొంతముగా సంపాదించుకొని ఆహారం నీవు భుజించాలి. నీ ఆహారం నీ తల్లిదండ్రులు ఇవ్వడం కాదు, అత్తమామలు ఇవ్వడం కాదు, లేకపోతే ఎవరో ఇస్తే నువ్వు తినడం కాదు. అలా తింటే అది వాక్యం యొక్క లేఖనాల నెరవేర్పు కాదు. ఒకవేళ చదువుకుంటున్నట్లయితే చిన్న బిడ్డవైతే పర్లేదు, కానీ ఒక వయసు వచ్చాక మైనారిటీ తీరినాక నీవు ఒకరి మీద ఆధారపడి వాళ్ళు ఆహారం పెడితే తినకూడదు. నువ్వు పనిచేసి సొంతంగా సంపాదించుకున్న డబ్బులతో నువ్వు భోజనం చెయ్యాలి. అలాగనే ఇతరులకు కూడా భోజనం పెట్టాలి. ఏ పని చేయకోకుండా పరుల జోలికి వెళుతూ వాళ్ళతో వీళ్ళతో గొడవలాడుతూ అక్రమంగా నడుచుకుంటే పేదరికం అనేది భయంకరంగా ఉంటుంది. కాబట్టి నీవు సొంతముగా ఆహారాన్ని భుజించాలి అంటే నువ్వు పని చేసి నువ్వు సంపాదించాలి. నెలంతా పని చేయి, ఏ పనైనా పర్లేదు. అది చిన్నదవని పెద్దదవని యేసుక్రీస్తు నామం పేరట స్టార్ట్ చేయి ఆ పనిని. ఈ పనే చేయాలని ఏం లేదు. అది ఏదైనా తక్కువ జీతమైనా అందులోనూ గనక దేవుడు నీకు తోడై ఉంటే అల్పులైన వారి ఎదుట కాదు గొప్పవారి ఎదుట దేవుడు నిన్ను నిలబెడతాడు. కాబట్టి అసలు పని చేయకపోతే ఆ రోజున భోజనం చేయొద్దు. పని చేసిన తర్వాత సంపాదించుకొని దాని ద్వారానే ఆహారం తినాలి. ఇది దేవుని యొక్క వాక్యంలో రాయబడి ఉన్నది. సో లేమి పోవాలంటే రెండవ లేమి పోవాలి అని నువ్వు అనుకున్నట్లయితే దానికి ఏం చేయాలనే దాని మీద ఇక్కడ వాక్య లేఖనాన్ని మనం చదువుకున్నాము. లేమి పోవాలి అంటే ఏమి చేయాలి? 2 చదువుకున్నాం. ఇప్పుడు 3వది ఎఫెసీ రాసిన పత్రిక 4వ అధ్యాయము 28వ వచనం. ఎఫెసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 28వ వచనము. దొంగిలివాడు ఇక మీదట దొంగిలక అక్కరగలవానికి పంచిపెట్టుటకు వీలు కలుగు నిమిత్తము తన చేతులతో మంచి పని చేయుచు కష్టపడవలెను. దొంగిలించేవాడు ఇక మీదట దొంగిలించకుండా చూడండి. ఒకవేళ ఇప్పుడు దాకా దొంగిలించే స్వభావం నీలో ఉందేమో, మోసం చేత సంపాదించే ధనం మీద ఆధారపడుతున్నావేమో, దయచేసి దేవుని యొక్క వాక్యం చెప్తుంది ఇక అలాంటి పనులు చేయకుండా అక్కరగలవానికి కూడా నువ్వు పంచిపెట్టడానికి వీలు కలిగి నిమిత్తము నీ చేతులతో మంచి పని చేయొచ్చు కష్టపడాలి. పని కూడా ఎలాంటి పని చేయాలి? మంచి పని చేయాలి. నీ చేతులతో మంచి పని చేయాలి. మంచి పని ఏదైతే ఉందో ఆ మంచి పనినే, గుడ్ జాబ్నే నువ్వు చూస్ చేసుకోవాలి. సో వ్యభిచారం చేస్తూ సంపాదిస్తా, మద్యపానం అమ్ముతూ సంపాదిస్తా, సిగరెట్లు అమ్ముతూ సంపాదిస్తా, ఖైనీలు గుట్కాలు అమ్ముతూ సంపాదిస్తా, ప్యాకాడే సంపాదిస్తా, బెట్టింగ్లు పెట్టి సంపాదిస్తాను, లేకపోతే వడ్డీ వ్యాపారం చేసి డబ్బు సంపాదిస్తాను, లేకపోతే రకరకాలైన అక్రమాలు చేసి డబ్బును సంపాదిస్తాను, వాళ్ళకి వీళ్ళకి మాయ మాటలు చెప్పి రియల్ ఎస్టేట్లో ఒక ధర ఉంటే ఇంకో ధర చెప్పి అబద్ధంలాడి డబ్బు సంపాదిస్తాను. అలా కాదు. దేవుని యొక్క వాక్యం క్లియర్గా చెప్తుంది, మంచి పని చేయి, మంచి పని చేయి, గుడ్ బిజినెస్ చేయి, గుడ్ వర్క్ చేయి, ప్రజలకు సంక్షేమం కలుగు చేయాలి. నువ్వు చేసే పని జనాలకి మేలు చేయాలి. నువ్వు చేసే పని జనాల్ని ఆదరించాలి. నువ్వు చేసే పని ఎలా ఉండాలి అంటే మేలుకరమైన పనులు ఏవైతే ఉన్నాయో వాటిని చేయాలి. వ్యవసాయం జనాలకి మేలు చేస్తుంది. ఒకవేళ వ్యాపారం చేయాలనుకున్నట్లయితే కూరగాయల మనుషులు మంచిగా తిని వాళ్ళ ఆహారాన్ని తిని పుష్టి పొందుకొని ఆరోగ్యంగా ఉండే ఆరోగ్యకరమైన ఆహార పదార్థాలు సేల్ చేయి. అలాంటి పనుల్లో ఉండు. బార్ షాపుల్లో, బీర్ షాపుల్లో, సినిమా హాల్లో, లేకపోతే ప్యాకాడే దగ్గర, లేకపోతే బెట్టింగ్లు వేసే దగ్గర, లేకపోతే అక్రమంగా సంపాదించే సంపాదన అది నీకు మేలు కాదు. అది ఎంత లాభం వచ్చినా అది నీకు నష్టాన్ని కలుగు చేస్తుంది. డ్రగ్స్ అమ్మడం, లేకపోతే మద్యపానం అమ్మడం అలాంటి పనులు కాదు. ప్రియా దేవుని బిడ్డ, దేవుని యొక్క వాక్యం చెప్తుంది, మంచి పని చేసి నువ్వు దేవుని యొక్క నామంలో నువ్వు కష్టపడినప్పుడు దేవుని నిన్ను ఆశీర్వదిస్తాడు. లేమిపోవాలంటే ఏమి చేయాలి? దానికి 4వ వాక్యలేఖనం ఏం చెప్తుంది అనేది సామెతల గ్రంథం 12వ అధ్యాయం 11వ వచనాన్ని ధ్యానం చేసుకో. సామెతల గ్రంథం 12వ అధ్యాయం 11వ వచనము. తన భూమిని సేద్యపరచుకొని వానికి ఆహారం సమృద్ధిగా కలుగును. తన భూమిని సేద్యపరచుకునే వానికి ఆహారము సమృద్ధిగా కలుగును. దేవుడు నీకు ఏదైనా భూమిని ఇచ్చాడు అనుకోండి, ఏదైనా ఫ్లాట్ ఇచ్చాడు అనుకోండి,
స్థలం ఇచ్చాడు అనుకోండి, ప్రియా దేవుని బిడ్డలారా, దానిని ఒకవేళ పొలం ఉంటే దాన్ని సేద్యపరుచుకొని విత్తనం వేసి కష్టపడితే ఆహారం సమృద్ధిగా దొరుకుతుంది. ఈ భూమిని సేద్యపరచుకోవడం అనగా ఏంటి అంటే, దేవుడు నీకు ఇచ్చిన ఆస్తి ఏదైతే ఉందో దాని ద్వారా నీవు ఆహారం సమృద్ధిగా సంపాదించుకోవచ్చు. అంటే ఏంటి అంటే, ఇంట్లో పేదరికం లేకుండా, ఇంట్లో లేమి లేకుండా నువ్వు సమృద్ధి కలిగి జీవించడానికి ఇక్కడ సేద్యపరచడం అనేది ఏంటి అంటే కష్టపడి పని చేయడాన్ని సూచిస్తుంది అన్నమాట. కాబట్టి దేవుని బిడ్డ, దేవుడు నీకు కలిగిన దానిని, ఏదైతే దేవుడు నీకు ఇచ్చాడో దానిని చక్కగా కాపాడుకొని, దానిని గనక ఒక రైతు ఎలాగైతే భూమిని సేద్యపరుచుకొని ఆహారాన్ని పండిస్తాడో, ఎంత కష్టపడతాడో 6 నెలలు, నువ్వు కూడా దేవుడు నీకు ఇచ్చిన పని ఏదైతే ఉందో ఆ పనిలో నువ్వు చక్కగా ముందుకు వెళ్ళు. అప్పుడు నీకు ఆహారం సమృద్ధిగా కలుగుతుంది. కష్టపడు, ఉదయాన్నే లే, మధ్యాహ్నం పూట, ఉదయం పూట, సాయంత్రం పూట నిద్రపోవద్దు. అసలు ఈ రోజున డబ్బులు నువ్వు సంపాదించిన డబ్బులతోనే నువ్వు భోజనం చేయాలి. ఎవరో పెడితే, ఎవరో ఇస్తే వాళ్ళ దాన ధర్మముల మీద నీవు ఆధారపడి వాళ్ళు ఇచ్చే దాంతో నువ్వు తింటే అది మంచిది కాదు. దేవుని యొక్క వాక్యం నాడ మనం చదువుకున్నాం, సొంతగా ఆహారాన్ని సంపాదించుకోవాలి అంటే నువ్వు సేద్యం చేయాలి. సేద్యం అనగా ప్రియా దేవుని బిడ్డ, నీవు పని చేయాలి. పని చేస్తే అప్పుడు ఏమవుతుంది అంటే నీ జీవితంలో ఉన్న లేమి, దారిద్ర్యము, అలాగనే ప్రతి విధమైన పేదరికం పోతుంది. సో ఈ యొక్క వీడియోలో లేమి ఎవరికి వస్తుంది అనే విషయం మీద 6 విషయాలు నేను చెప్పాను. లేమి పోవాలంటే ఏం చేయాలనే దాని మీద 4 విషయాలు, 4 లేఖనాలు మీకు చూపించాను. సో దేవుడు మీ జీవితంలో లేమిని తొలగించి కలిమిని దేవుడు కలుగు చేస్తాడని ఆశిస్తున్నాను. ఈ యొక్క వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అనేకులకి షేర్ చేయండి. అలాగనే ప్రియా దేవుని బిడ్డలారా, కామెంట్స్లో కూడా యెహోవా నా కాపరి నాకు లేమి కలగదు అనే మాట కామెంట్స్లో రాయండి. యెహోవా నా కాపరి నాకు లేమి కలగదు అనే మాట కామెంట్స్లో రాయండి. సో ఈ యొక్క వీడియోని మీరు ఆదరించి వీక్షించినందుకు మీ అందరికీ యేసుక్రీస్తు పేరట హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. బైబిల్లో మీకు తెలియని ఎన్నో విషయాలు త్వరలో రాబోయే రోజుల్లో అనేక అంశాల మీద నేను మీకు తెలియపరుస్తాను. కాబట్టి ఈ యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని కనిపెట్టుకొని ఉండండి. ప్రతిరోజు దేవుని యొక్క వాక్యం మీకు అందుతుంది. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ. స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్కి ఒకటేమో కాల్ చేయండి, మీ ప్రార్థన అవసరం తెలియపరచండి. రెండో నెంబర్కి కేవలం వాట్సాప్ మాత్రం చేయండి. వాట్సాప్ ద్వారా మీ ప్రార్థన అవసరం తెలియపరిచినా నేను వాటిని చదివి మీకు ప్రార్థన చేసి దేవుడు యొక్క వాక్యాన్ని మీకు అందిస్తాను. గాడ్ బ్లెస్ యూ.